ఇంద్రకీలాద్రిపై శాకంబరి మహోత్సవాలు కోలాహలంగా ఆరంభమైంది. జూలై 27 నుండి 29 వరకు వైభవంగా జరిగే శాకంబరి ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో కూరగాయల కొరత ఉన్నప్పటికీ ప్రత్యేక బృందాలతో మొదటి విడతగా 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలను సేకరించారు. ఇవే కాక విజయవాడ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ నుండి దేవస్థానానికి చేరనున్న మరో 4 టన్నుల పండ్లను సేకరించారు. ఆలయం బయట అలంకరణలో కూరగాయలు వృధా కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేస్తున్నారు. ఇప్పటికే దేవస్థాన సిబ్బంది అమ్మవారి సేవకులు కాయగూరల దండలు గుచ్చే పనిలో తలమునకలై ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వికే సీనా నాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు ఈ నెల 27, 28 మరియు 29 తేదీల్లో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దేవస్థాన యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ అమ్మవారికి ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో అలంకరించడమే శాకంబరి ఉత్సవం. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు మరియు రైతాంగం సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 2007వ సంవత్సరంలో అప్పటి ఆలయ ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో దేవస్థాన అర్చక బృందం వరంగల్ భద్రకాళి ఆలయంలో జరిగే క్రతువులు, శాస్త్ర ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు గత 19 సంవత్సరాలుగా దుర్గమ్మ సన్నిధిలో ఈ శాకంబరి దేవి పూజలు నిరంతరాయంగా వైభవంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఎల్నీ ప్రభావం వల్ల వర్షాలు లేక మార్కెట్లో కూరగాయలు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ దేవస్థాన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి రైతులు, వ్యాపారుల నుండి విరాళాలు సేకరించారు. ఆదివారం సాయంత్రం నాటికే సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి. దీనికి తోడు విజయవాడ కేదారేశ్వరపేట హోల్సేల్ పండ్ల మార్కెట్ నుండి 4 టన్నుల పండ్లు విరాళంగా వచ్చాయి. రైతులు ఎంతో శ్రమతో అందించిన కూరగాయలు, పండ్లు ఆలయం వెలుపల అలంకరణల వల్ల వృధా కాకుండా దేవస్థానం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే శాస్త్రోక్తంగా కాయగూరల దండలను సిద్ధం చేశామని, ప్రాంగణమంతా అత్యంత శోభయమానంగా తీర్చిదిద్దుతున్నామని ఈవో వివరించారు. ఈ మహోత్సవాలు జరిగే ఈ 3 రోజుల్లోనూ అమ్మవారి దర్శన సమయాలు సాధారణ రోజుల్లో మాదిరిగానే యథావిధిగా కొనసాగుతాయని, దర్శన సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు. దేవస్థానం ధర్మకర్తలి మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, సభ్యులు, దేవస్థానం సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, ఈ పవిత్ర ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా ఈవో కోరారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీలోని మహంకాళి అమ్మవారి దేవాలయాల కమిటీ ద్వారా బంగారు బోనాన్ని విజయవాడ బ్రాహ్మణ వీధికి తీసుకొచ్చారు. జమ్మిదొడ్డిలోని చెట్టు వద్ద కొలువైన అమ్మవారు సహా ఇతర దేవతలకు దుర్గగుడి అర్చకులు జోగిని శ్యామలాదేవి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గగుడి ఈవో సీనానాయక్ కూడా పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలకెత్తుకున్నారు. బంగారు, వెండి బోనాలతో పాటు మరో 5 బోనాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు పోతురాజుల విన్యాసాలు, మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ ఊరేగింపుగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మకు భక్తులు బోనాలు, సారె సమర్పిస్తున్నారు. హైదరాబాద్ భాగ్యనగర్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ముందుగా విజయవాడ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి చేరుకుని తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యంతో బంగారు బోనం సిద్ధం చేశారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి జోగిని శ్యామలాదేవి నృత్యం చేశారు. తర్వాత శ్యామలాదేవి బంగారు బోనం ఎత్తుకొని సామూహిక ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుతో ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మకు బోనం సమర్పించారు. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడి బియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గంగ తెప్పను సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భాగ్యనగర్ కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారి సమర్పించడం ఆనవాయితీ. 16 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బంగారు బోనాన్ని తెలంగాణ జంట నగరాల నుంచి తెచ్చారు. ఈ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము.
వారు ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ అయితే 2-2:30 గంటలకు మనం అమ్మవారి దగ్గరకు వస్తారు. ఆలోపు అన్ని ఏర్పాట్లు రావడానికి వాళ్ళకి మంచి దర్శనము, ఆశీర్వచనము, వచ్చిన అతిథులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసాము. మన తెలంగాణ సోదరులు సోదరీమణులంతా కూడా కొన్ని వేల మందితో బంగారు భవనాలతో వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా అర్చక స్వాములు, మా ఈవో గారు, మేము, మా సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు అందరం ఆహ్వానం పలకడానికి వచ్చాము. ఇక్కడ ఆహ్వానం పలికి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మేము వాళ్ళకి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు యథావిధిగా ప్రతి 17 సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అత్యంత వైభవంగా మేము ఆహ్వానించి అన్ని దర్శనం చేసి ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాం. జై భవాని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రిజంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలోకి గత 16 సంవత్సరాల నుంచి కూడాను మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇండివిజువల్గా స్థాపితమైనటువంటి కారణంగా మనకి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించి సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలతో ఉభయ రాష్ట్రాలు కూడాను క్షేమంగా ఉండి ఆ ప్రజలందరూ కూడాను చక్కగా పరిపాలన ఇది ఉండేటట్లుగా కోరుకుంటూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. భాగ్యనగర్ నుంచి, పాత బస్తీ నుంచి, ఇది బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి బంగారు పాత్రలో ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారికి కనకదుర్గమ్మకి బంగారు పాత్రలో ఇవాళ నైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. ఊరేగింపు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడ బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించుకోవడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు మంచిగా పడి పాడి పంటలు, గొడ్డు గోదాలు అన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ నుంచి గత 16 సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు మంచిగా పండాలి, ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంకేతం ఉండాలని చెప్పేసి అన్నదమ్ముల బాధ్యతగా ఉండాలని ఈ అమ్మవారికి బోనం సమర్పించడం 17 సంవత్సరాలు జరుగుతుంది. ఇదే విధంగా ఆనవాయితీగా మేము ఎట్లయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంద్రకీలాద్రికి తీసుకొస్తున్న బోనము ఇక్కడ నుంచి దుర్గా మల్లేశ్వరి టెంపుల్ నుంచి కూడా పాత బస్సు 8 దేవాలయాలకు పట్టు వస్త్రాలు కూడా తీసుకొస్తున్నారు. ఇచ్చిపుచ్చుకునే దూరంలో చాలా సంతోషంగా ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జి ప్రసాద్ కుమార్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సినీ నటుడు మురళీమోహన్ తదితరులు దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో వికే నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జి ప్రసాద్ కుమార్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తదితరులు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో వికే నాయక్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయ ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని ప్రముఖులకు అందించి సత్కరించారు. कृतं वेत्वा मधुचारुगव्यं विदेव पुत्रमभिरक्षतादिमं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जक्वति यहुचेन देवं वेद भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दुर्गाम्बादिव्य अनुग्रहकटाक्षसिद्धिरस्तु.
అమ్మవారి సారీ పెట్టడం. అమ్మవారి సారీస్ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అదే తల్లి దర్శనానికి రోజు రావడం జరిగింది, చాలా ఆనందం. నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే మా రాజకీయ నాయకులు అయితే మేము కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండాలా, అలాగే వాళ్ళతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే అందరూ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాకందరూ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సులతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌంటర్ పార్ట్ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారే తీసుకురావటం, మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, మేమందరం కలిసి సారిని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి. అమ్మవారికి ఈ సారే ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారె అమ్మవారికి చీర సారెతో పంచుకోవడం అనేది ఇప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం కోరుకోనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్పీకర్ గారు చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలు మా మీద, ఆ దేవత ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని చెప్పి నేను చెప్పాలనుకున్నాను. చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు వేణుగోపాల్ గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రాజు గారు, మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ పార్లేని సుబ్బారెడ్డి గారు, మరి యువ గారు, చైర్మన్ గారు, వారికి అందరికీ నమస్కారాలు చేస్తూ మీకు కూడా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు చేస్తూ, ప్రపంచం అంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వాటితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి విద్య అనేది ఎవరూ దోచుకోలేని సంపదని, ఒక విద్యార్థికి అందించే సహాయం ఒక కుటుంబ భవిష్యత్తును వెలిగించే దీపమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అందించే చేయూతతో విద్యార్థుల కలలకు రెక్కలు వస్తాయని భవితకు భరోసా ఇస్తుందని తెలిపారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, నోట్ పుస్తకాలను పంపిణీ చేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం అంటే దేశ భవిష్యత్తును నిర్మించడమని అన్నారు. ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకొని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన ఉత్తీర్ణత శాతం ఎందుకు నిదర్శనమన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకిగా మారకుండా వివిధ పథకాల ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తూ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను ప్రభుత్వం విస్తృతం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానం, సాంకేతిక
చారిత్రకత, నైపుణ్యాల అభివృద్ధి దృష్టిపై పెట్టాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన విజయానికి మూల స్తంభాలని, నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న P4 విధానం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయటం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు. జిల్లాలో దాదాపు 70,000 బంగారు కుటుంబాలకు 7,000 మంది మార్గదర్శుల ద్వారా చేయూత లభిస్తుందని తెలిపారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ అసోసియేషన్ ద్వారా ఈరోజు చాలామంది పిల్లలకి P4 కార్యక్రమంలో స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ చదువుకి దోహదపడుతున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమము. P4 కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫర్ ద పవర్టీ ఎడ్యుకేషన్ అని ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రవేశపెట్టారు. గత 2 సంవత్సరాలుగా మన జిల్లాలో దాదాపు 7,000 మంది మార్గదర్శులు 75,000 మంది బంగారు కుటుంబాలకి ఆదుకుంటూ నానా రకాలుగా కొంతమంది జాబ్స్ ఇస్తున్నారు, కొంతమంది కోచింగ్ ఇప్పిస్తున్నారు, కొంతమంది వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి లైవ్లీవుడ్ కోసం ఆటోలు అటువంటిది ఈ దుకాణాలు ఇప్పించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాలో పేదరిక నిర్మూలనకి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఫ్యామిలీలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ అవ్వడానికి ఈ P4 కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. దీంట్లో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర మర్చెంట్స్ అసోసియేషన్ పిల్లలకి కూడా ఏదైతే ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారో ఆ పిల్లలందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో వాళ్ళు మంచిగా చదివి మంచి స్థానానికి వెళ్ళాలి. అలాగే ఆంధ్ర మర్చెంట్స్ అసోసియేషన్, ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో మరింత మంది పిల్లలకి ఈ ప్రకారంగా ప్రోత్సహించి వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచి వెలుగులు వచ్చేలాగా వాళ్ళు ఒక మంచి స్థానానికి వెళ్ళేదానికి మీరు దోహదపడాలని తెలియజేసుకుంటూ అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ, వాళ్ళ ఈ ఆఫీస్ బీరర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము ఇది 22వ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు అమ్మ అసోసియేషన్ చేసే కార్యక్రమాల్లో ఇది ఒక భాగం. 22 సంవత్సరాలుగా మేము 2 లక్షలతో మొదటి ఈరోజు 25 లక్షల వరకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది 428 మందికి. మా పిల్లలతో పాటు బోయపాటి స్కూలు, మున్సిపల్ హై స్కూల్ కూడా దత్తత తీసుకుని 12 సంవత్సరాల క్రితం దాంట్లో 10th లో 500 పైన మార్కులు వచ్చిన 35 మంది పిల్లలకు కూడా ఈ సంవత్సరం మేము మా పిల్లలతో పాటు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాల్లో కొన్ని భాగాలు మాకు హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తాం. జనరల్ హాస్పిటల్ ఉంది, ఐ హాస్పిటల్, ఫిజియోథెరపీ హాస్పిటల్. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ సిగురుపాటి సత్యవిజయ్ గారు వైజాగ్లో పనిచేస్తున్న వారిని తీసుకుని వచ్చి ఇక్కడ అవగాహన సదస్సు లాంటిది పెట్టి వారితో క్యాన్సర్ గురించి వివరంగా చెప్పే ఏర్పాటు అయితే చేశాం. అట్లాగే బోయపాటి స్కూలే కాకుండా ముత్యాలంపాడు స్కూల్లో కూడా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ కావాలని అడిగితే వాళ్ళకు కూడా ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి రిక్వెస్ట్ మీద ఒక షెడ్ కావాలంటే దాదాపుగా 4,000 అడుగులు షెడ్ వేసి దాంట్లో పేషెంట్లు వాళ్ళు కూర్చుంటాకి 16 బల్లలు, దానికి కావాల్సిన ఫ్యాన్లు అన్నీ కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అనేక సేవా కార్యక్రమాల్లో ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ ఇప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. మనకి ఇప్పటి వరకు 423 మందికి మన షాపుల్లో పనిచేసే పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నామండి. అలాగే బిఎస్ఆర్కే స్కూల్లో చదువుతున్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలకి ఒక బాబుకి వచ్చి 5,000 కాడికి 1,75,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నామండి బిఎస్ఆర్కే స్కూల్కి. అలాగే వాళ్ళకి కావాల్సిన స్కూల్లో కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. మా పిల్లలకు కూడా ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద తీసుకుని వాళ్ళకు కూడా ట్యూషన్స్ అవన్నీ చెప్పిస్తున్నామండి మా స్కూల్లోనే. అలాగే స్కూల్లో కూడా విద్యార్థులందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినంతకాలం మేము స్నాక్స్ అవి సప్లై చేసి వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈవినింగ్ చదువుకోవడానికి వాళ్ళకి టీచర్స్ని కూడా అరేంజ్ చేసి వాళ్ళ ఉచిత జీతాలు అవన్నీ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నామండి. అలా మా పిల్లలకు కూడా మేము రాబోయే కాలంలో ఇంకొంచెం పెంచి స్కాలర్షిప్స్ అవి ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి మేము చెప్తున్నాం. సూపర్ ఎల్నినో సవాల్ను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. వర్షపాతం అస్థిరంగా ఉండే పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని చిరుధాన్యాలు, అపరాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. దేశీయ వ్యవసాయ సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం భవిష్యత్ వ్యవసాయానికి మార్గదర్శకాలని చెప్పారు.
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవీఎన్ మాధవ్ రాబోయే రోజుల్లో రైతులు ఎదుర్కొనే సవాళ్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయంలో సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులపై విస్తృతంగా మాట్లాడారు. రాబోయే కాలంలో సూపర్ ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగానికి ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించిన ఆయన, వర్షపాతం అస్థిరంగా ఉండే పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని చిరుధాన్యాలు, అపరాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, భూగర్భ జలాలను సంరక్షించాలని, వ్యవసాయ శాస్త్రవేత్తలు కేవీకీలకే సూచనలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. సాయిల్ హెల్త్ కార్డ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎం కృషి సిసించాయని యోజన వంటి పథకాల ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయం, నీటి సమర్థ వినియోగం, భద్రత కల్పిస్తున్నామని వివరించారు. రైతుల ఆదాయం పెరగాలంటే కేవలం పంట పండించడం సరిపోదని, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పీవీఎన్ మాధవ్ సూచించారు. వ్యవసాయ రంగంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నవంబర్లో 5,000 మంది యువ రైతులతో భారీ యువ రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి గ్రామంలో 10 మంది సభ్యులతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేయడంతో పాటు రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి శంభు కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, జాతీయ ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ తదితరులు వేదికను అలంకరించారు. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ యొక్క కార్యక్రమం, మనం కూడా సైనికులమే, రైతులు నిజమైన సైనికులు. దేశం, ప్రపంచం అంతా కూడా మనపైన ఆధారపడి ముందుకెళ్తుంది. కనుక లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965 యుద్ధానికి ముందు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదాన్ని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఏదైతే దేశంలో ఉండే రైతాంగాన్ని జవాన్లు అంటే సైనికులతో పోల్చడం జరిగింది. ఆ విధంగా కష్టం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, విపరీతమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అటువంటి పరిస్థితులకి నిలబడి పోరాటం చేస్తూ సేద్యం చేయాలి. సేద్యం అంటే మన యొక్క విజ్ఞానంలో దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏమిటి అంటారు? మనం దీన్ని యజ్ఞంతో సమానం అంటాం, అంతేనా? యజ్ఞంతో సమానమైంది మన యొక్క వ్యవసాయం. కనుక అటువంటి ఒక యజ్ఞమైన అంశం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న పని చేస్తున్న భారతీయ జనతా కిసాన్ మోర్చా సంబంధించిన నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన యొక్క కార్యక్రమం మంచి అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్న మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాం. కిసాన్ మోర్చా సంబంధించిన ఈ కార్యక్రమాన్ని ముందు ఒకసారి అనుకోవడం జరిగింది. ఎందుకు మనం ఒక వ్యవసాయ క్షేత్రం చేస్తే ఎలా ఉంటుంది అని అడిగితే, అలాగే చేద్దాం, ప్రయత్నం చేద్దాం అన్నారు. అయితే అనేక రకాల వర్షం పడుతుంది, మిగతా అనేక రకాల పరిస్థితుల కారణంగా అక్కడ నిర్వహించలేమని చెప్పారు. కానీ ఇవాళ చూస్తే ఇవాళ ఐవీ ప్యాలెస్ అంటే పొలాన్ని ఐవీ ప్యాలెస్ తీసుకొచ్చాడు. అంటే పొలంలో కార్యక్రమం చేద్దాం అంటే పొలాన్నే ఇక్కడ తీసుకొచ్చాడు. కనుక ఆ పొలానికి సంబంధించిన మన వరి కంకులు, మొత్తం వ్యవసాయానికి సంబంధించిన అన్ని కాయగూరలు, కాయగూరల ఏది కరెక్ట్? కాయగూరలు అంటారట, మన కూరగాయలు అంటాం, అంటే కూర వండుకుంటాం కాబట్టి కాయలు అంటాం. సో ఆ విధంగా వాటిని మనకి చెరుకు గడలతో, మంచి అరటి మొదళ్లతో ఒక అద్భుతమైన వాతావరణాన్ని కల్పించినందుకు మరొకసారి కిసాన్ మోర్చా సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మొత్తం ఒక అత్యంత ప్రమాదకారిగా మారబోతుంది అని ఒక భయం, ఒక ఆందోళన అందరిలో బయలుదేరి రైతాంగం అంతా ఇదేమిటి అని అర్థం కాకుండా కిట్టముట్టాడుతున్న సందర్భంలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ ఒక ప్రత్యేక తీర్మానం సూపర్ ఎలినో గురించి మనందరికీ అవగాహన కలిగించే ఒక కార్యక్రమం కూడా చేయటం ఈ సందర్భంగా అభినందనీయం. మనందరం కూడా తప్పనిసరిగా ఈ యొక్క విపత్కర పరిస్థితి ఏదైతే రాబోతుందో దాని గురించి మనందరం కూడా అవగాహన పెంచుకోవాలి. ఆ విధమైన ఒక తీర్మానం ఈ సభలో పెడుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.